ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క పరిశుద్ధ దినం మరొకసారి మనం ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా కలుసుకోవడానికి దేవుడు తన కృపా భాగ్యతను మన జీవితాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినము ప్రత్యేకంగా ప్రపంచ స్త్రీ దినోత్సవం అనగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని అంటాం. ఈ యొక్క ప్రతి ఒక్క స్త్రీని బట్టి దేవుని నామాన్ని మనం మహింపరచబడాలి. దేవుడు పురుషుని నిర్మితం చేసినప్పుడు తను ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి తన సాటి అయిన సహాయకులు ఒకరు ఉండాలని పురుషుడి యొక్క పక్కటెముకల నుండి స్త్రీని నిర్మించి ఉన్నాడు. ఆ విధంగా ఇరువురు ఏకరీతిగా కుటుంబ వ్యవస్థను నెలకొల్పింది దేవుడే. అయితే ప్రపంచంలో ఈ యొక్క దినోత్సవము అనేక మంది చేసుకుంటూ ఉంటారు, కానీ వారు స్త్రీని గౌరవించే విషయంలో చాలా కొరవడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ దినము ఎంతో పరిణితి చెంది ఉన్నాము అని చెప్పుకుంటున్నటువంటి వారు ఈ దినమున స్త్రీని అగౌరవపరుస్తూ ఉన్నారు, స్త్రీని అవమానపరుస్తున్నారు, స్త్రీని తూలనాడి మాట్లాడుతున్నారు, స్త్రీని కించపరిచి మాట్లాడుతున్నారు, స్త్రీని అపహాస్యం చేసేవారు ఉన్నారు. కానీ ప్రపంచ మహిళా దినోత్సవం రోజున మాత్రం ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఫేస్బుక్లో అవనండి, లేకపోతే వారి యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో అవనండి, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లో అవనండి, లేకపోతే వాట్సాప్ యొక్క డీపీలో అవనండి, స్త్రీకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన వారుగా, స్త్రీ పట్ల గౌరవం కలిగిన వారుగా అద్భుతంగా హ్యాపీ ఉమెన్స్ డే అని పెట్టుకుంటారు. అది మంచిదే కాదని నేను అన్నాను. ఆ స్త్రీ యొక్క పాత్రలు ప్రతి దినం కూడా మన దైనందిన జీవితంలో ఒక పురుషుడిగా, ఒక కుమారుడిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక అల్లుడిగా మనం ఆ పాత్రను చూస్తుంటాం. ఆమె అత్త పాత్ర పోషిస్తుంది, తల్లి పాత్ర పోషిస్తుంది, సహోదరి పాత్ర పోషిస్తుంది, భార్య పాత్ర పోషిస్తుంది, కుమార్తె పాత్ర పోషిస్తుంది. కాబట్టి మనము ఏదో ప్రపంచ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చెప్పటం కాదు, కానీ స్త్రీని గౌరవించే వారిగా మనం ఉండాలి, స్త్రీని మనము ప్రేమించేవారుగా ఉండాలి, స్త్రీ పట్ల గౌరవం కలిగిన వారుగా ఉండాలి. అప్పుడు మనము ప్రపంచ మహిళా దినోత్సవం అని చెప్పితే దానికి సార్థకత ఏర్పడుతుంది. మంచిది. మరొకసారి ప్రతి ఒక్క మహిళకి ఈ యొక్క దినంన ఒక తల్లిగా, ఒక సహోదరిగా, ఒక తండ్రి, ఒక భార్యగా మీరు పోషిస్తున్నటువంటి పాత్రలను బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. ఎందుకు అన్నానంటే, మీరు లేకపోతే మేము లేము, మీరు ఉండబట్టే మాకంటూ ఈ జీవితం ఉన్నది, మీరు ఉండబట్టే ఒక తోబుట్టు ఉండబట్టే మేమంటూ జీవించగలుగుతున్నాం, ఒక భార్యగా ఉండబట్టే మేము భర్తగా ఉంటున్నాం, ఒక కుమార్తెగా ఉండబట్టే ఒక తండ్రి పాత్రను మేము పోషించగలుగుతున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి రేస్ ఆఫ్ హోప్ మినిస్ట్రీస్ ద్వారా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ది మెన్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. అండ్ ఈ దినము దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి నేరుగా వెళ్ళిపోతాం. ఈ దినంన మనము ఒక స్త్రీ పాత్రల నుండి ఏమి నేర్చుకుంటున్నాం, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి స్త్రీల యొక్క జీవితాల ద్వారా మనం ఏ పాఠాలు ఈ దినం నేర్చుకోబోతున్నాము అనేది కొన్ని అంశాలు మనం ధ్యానం చేద్దాం. ఈ లోకంలో ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం అంటే ప్రపంచ మహిళా దినోత్సవం మాత్రమే కాదు, కానీ దేవుడు కూడా పరిశుద్ధ లేఖన గ్రంథంలో స్త్రీకి ఒక అద్భుతమైనటువంటి పాత్రలను ఇచ్చి ఉన్నాడు. అద్భుతమైనటువంటి పోషణ వారి జీవన యాగంలో కొనసాగించడానికి బాధ్యతలు ఇచ్చినట్లుగా ఉన్నారు. అయితే కొంతమంది స్త్రీలు ఒక మంచి పాఠాలుగా ఈ పరిశుద్ధ లేఖన గ్రంథంలో కనిపిస్తున్నారు, వారు ఒక ఉదాహరణ కనిపిస్తున్నారు. అదేవిధంగా ఈ పరిశుద్ధ లేఖన గ్రంథంలో స్త్రీ ద్వారా కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోయింది, స్త్రీ ద్వారా రాజ్యాలు నాశనం అయిపోయినాయి, స్త్రీ ద్వారా పురుషుడి యొక్క రోల్ అనేది అది నాశనం చేయబడినటువంటి పాత్రలను కూడా మనం చూస్తాం. అయితే ఆన్ దిస్ ఉమెన్స్ డే I want to give some lessons what the roles each and every man is playing in their daily life. ఈ దినం చూద్దాం. Let us go to the Holy Bible. We can see some roles women plays a vital role in human being life. Let us see all those. Let's learn the lessons what the Bible teaches about the women. Let us see what's role. We can see Adam and Eve. We know Adam. From the Adam, God has created even Eve. Let us see first lesson what we can learn from the Eve.
ఈ యొక్క అవ్వ ద్వారా మనం ఒక పాఠాన్ని నేర్చుకోగలుగుతాం. దేవుడు సాటైన సహాయంగా స్త్రీని పురుషుడికి ఇచ్చి ఉన్నాడు. అయితే ఆదికాండము 1వ అధ్యాయంలో ప్రతిదీ కూడా దేవుడు మంచిది మంచిది మంచిదని భావించి ఆ పురుషుడిని కూడా ఆయన చేతి హస్తాలతో ఆయన ఊపిరిని సల్పి మానవుడికి జీవాన్ని పోసి ఉన్నాడు. అయితే పురుషుడితో దేవుడు ప్రతిదినం కూడా ఆయన సహవాసం చేస్తున్నాడు. కానీ ఆ పురుషుడికి ఏదో ఒక కొరత ఉన్నదని, ఏదో ఒక కొంత బలహీనత ఉన్నదని, పురుషుడు ఏదో పోగొట్టుకున్నది, పురుషుడికి ఒకటి కలుగచేయాలని ఒక ఆశతో దేవుడే ఆయన ఏమి చేస్తున్నాడంటే పురుషుడికి గాఢ నిద్రను కలగచేసి ఆ గాఢ నిద్రలో నుండి ఒక ప్రక్కటి ఎముకను తీసి ఆ ప్రక్కటి ఎముకను అమర్చి మిగతా అవయభాగములు సమకూర్చి ఆయన నాసిక రంధ్రంలో నుండి జీవాన్ని పోసి ఆ జీవం పోసినటువంటి ఆ దేవుడు పురుషుడిలో నుండి స్త్రీని తీసి నరుల్లో నుండి వచ్చినటువంటి నీవు నారీ అని పిలువబడతావని ఇదంతా కూడా ఆదికాండము 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఈ విధంగా స్త్రీ నిర్మితం అయ్యింది. అయితే ఆ అవ్వలో నుండి ఈ దినం మనం నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఏమిటి, ఒక లక్షణం అనేది మనం నేర్చుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయంలో కొద్ది ముందుకు వెళ్ళిపోతున్నాం. ఆదికాండం 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే పురుషుడికి బాధ్యతగా, పురుషుడికి గౌరవించే తల్లి ఒక స్త్రీని దేవుడు నిర్మించి ఉన్నాడు. వారి ఇరువురిని ఏకం చేసి ఉన్నారు. వారి ఇరువురిని ప్రతి దినం కూడా దేవుడే వచ్చి వారితో సహవాసం చేస్తున్నటువంటి సంఘటనలు మనం చూడగలుగుతాం. అయితే ఆ స్త్రీ పురుషుడు లేని సమయంలో ఒక 3వ వ్యక్తి వచ్చిన్నాడు. ఎవరు అనంటే దేవుని చేత శాపానికి లోనయి పరలోక రాజ్యంలో నుండి తృణీకరింపబడి త్రోసివేయబడి భూలోకానికి పంపించినటువంటి లూసిఫర్ అనే ఒక సాతానుని, ఒక దూత, ఆ యొక్క లూసిఫర్ని పంపించినప్పుడు దేవుడే మానవుని నిర్మితం చేస్తున్నాడు కాబట్టి ఈ మానవ వ్యవస్థను దేవుడికి లోబడుకోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఏమి చేస్తున్నాడంటే తన పురుషుడు లేని సమయంలో ఆ స్త్రీ దగ్గరికి వచ్చి ఆ స్త్రీతో మాట్లాడి ఆ స్త్రీ చేయవలసింది ఏమిటనంటే నా పురుషుడు లేడు కాబట్టి నా పురుషుడు ఉన్న తర్వాత వస్తే బాగుంటుంది అని చెప్పి పంపివేసి అక్కడి నుండి ప్రక్కకు వెళ్ళిపోయి ఉంటే ఈ భూమి మీద శాపం వచ్చేది కాదు. ఈ తల్లి ఈ యొక్క అవ్వమ్మ చేసింది ఏమిటనంటే లోబడవలసింది దేవుని మాటకి, లోబడవలసింది భర్త మాటకి. కానీ పరాయి వ్యక్తి యొక్క మాటకు ఈ తల్లి లోబడిపోయి ఈ లోకంలోకి శాపాన్ని తీసుకుని వచ్చింది. ఆ శాపమే మానవుడి యొక్క మనుగడ మీద ఈ దినం కూడా పనిచేస్తున్నది. మానవుడికి శాపం రావటానికి ఒక కారకురాలుగా మారిపోయింది. మానవుడు దేవుని చేత తృణీకరించబడటానికి మూల కారకురాలుగా ఈ తల్లి ఉన్నది. ఈ యొక్క తల్లి జీవితము మనకి ఏమని నేర్పిస్తుంది, ఈ పాఠం ఏమని నేర్పిస్తుందంటే దేవుణ్ణి కాకుండా వేరేది కనుక మనం ప్రేమించినట్లయితే మన జీవితంలో శాపం తీసుకుని వస్తుందని ఈ తల్లి యొక్క పాఠం ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. ఈ లోకంలోకి శాపం వచ్చినది, ఈ లోకంలోకి ప్రసవేదన వచ్చింది, ఈ లోకంలోకి శత్రుత్వం వచ్చింది, ఈ లోకంలోకి దేవునితో ఉన్నటువంటి బంధాన్ని పోగొట్టుకునేటువంటి ఒక తల్లిగా ఈ యొక్క తల్లి ద్వారా మనం పాఠాన్ని నేర్చుకోగలుగుతాం. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను అనంటే దేవుడు మానవుని ఆస్వాదించడం కొరకే, దేవుడు మానవుని అభివృద్ధి పరచుడి అనే మాట ఆదికాండము 1వ అధ్యాయంలోనే మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే అభివృద్ధి పరచవలసింది బదులుగా శాపాన్ని తీసుకుని వచ్చింది. ఈ మాటలు ఎందుకు మొదటిగా ఈ మాట ప్రారంభించినాడంటే మన ఆదిమ తల్లిల నుండి పాఠము మనం ఏదైతే ఒక 3-4 విషయాలు నేను చెప్పి ఉన్నానో అటువల్లే ఈ యొక్క ప్రపంచ మహిళా దినోత్సవం రోజున ప్రతి తల్లి నేర్చుకోవాల్సింది ఏమిటి అనంటే మొదటి స్థానము దేవునికి ఇచ్చే తల్లిగా ఉండాలి, రెండోది భర్తకు గౌరవించే విధంగా ఉండాలి, మూడోది ఒక కుమార్తె ఒక తండ్రికి లోబడేదిగా ఉండాలి, నాలుగోదిగా ఒక అత్త పాత్రను సరైన రీతిలో పోషించే విధంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ పాత్రలు సరైన రీతిలో పోషిస్తుందో ఒక మహిళ, ఆ కుటుంబమే ఈ భూలోకమందే ఒక పరలోకపు
కుటుంబంగా కనిపిస్తుంది. ఈ భూలోకంలోనే దేవుని యొక్క శక్తిని చూపించే కుటుంబంగా ఉంటుంది. ఈ భూలోకంలోనే పరలోకపు ఆనందాన్ని ఇచ్చే కుటుంబంగా ఉంటుంది. ఎప్పుడైతే తప్పిపోతుందో, ఈ యొక్క కాన్సెప్ట్స్ తప్పిపోతాయో, అప్పుడు ఆ కుటుంబమే ఒక నరకప్రాయంగా మార్చబడుతుంది. అదే ఈ అవ్వమ్మ ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాము. ఇది మొదటి పాత్ర. రెండో పాత్రలోనికి మనం వెళ్ళినట్లయితే ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. ఆదికాండం, లెట్ us come to the Genesis 18th chapter 14th verse. ఏమనుందంటే, యెహోవాకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా? మీదటికి ఈ కాలం నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు షారా కుమారుడు కలుగునన్ను. షారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా అవును నీవు నవ్వితవనను. ఇక్కడ గమనించినట్లయితే ఈ పాత్రలో నుండి వాట్ ది లెసన్ వి హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ క్యారెక్టర్ అనంటే, షారమ్మ తన వృద్ధాప్యంలోకి వచ్చింది. స్త్రీ ధర్మము అనేది వెళ్ళిపోయింది. ఆ స్త్రీ ధర్మం అనేది ముగించబడింది. కానీ ఆ స్త్రీ ధర్మమే ముగించబడిన తర్వాత నేను ఏ విధంగా కుమార్తె కంటాను అని చెప్పేసి తను ఏమి చేసిందంటే, దేవుని యొక్క మాట చెప్పినప్పుడు అక్కడ నవ్వినటువంటి సందర్భం అనేది విషయం కనిపిస్తున్నది. ఈ పాత్రలో నుండి నేర్చుకోవాల్సింది ఏమిటనంటే, షారమ్మ ఒకవేళ నవ్వినా ఏదైతే తను నవ్విందో ఆ నవ్విన దానిని తన విశ్వాసతలోకి నడిపించుకుంది. ఒకవేళ తన జీవితంలో తను అనుకుంటుండవచ్చు, నేను ఇంత వృద్ధాప్యంలోకి వచ్చి ఉన్నాను కదా, ఈ వృద్ధాప్యంలో నాకు ఎలా కలుగుతుంది? ఒకవేళ స్త్రీ ధర్మం ఉన్నట్లయితే కనుక నాకు ఒకవేళ ఛాన్సెస్ ఉండేవి, కానీ స్త్రీ ధర్మం పోయిన తర్వాత నాకు ఎలా సంభవిస్తుంది అని తను అక్కడ ఒక ప్రశ్న వేసుకుంది. తన జీవితంలో ఒక అనుమానానికి కారణమైంది. అయితే ఆ అనుమానాన్ని నివృత్తి చేయగలిగేటువంటి దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. ఆ అనుమానాన్ని దేవుడు కార్యరూపం చేసేటువంటి దేవుడుగా మన దేవుడు కనిపిస్తున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే ఆ షారమ్మ తల్లి అనుకుంటున్నది ఏమిటి అనంటే, నాకు ఎలా ఈ కార్యం జరుగుతుంది అనంటే, పరిశుద్ధ లేఖన గ్రంథం ఏమనంటుందంటే, ఈ యొక్క జెనసిస్ 18:14 వాట్ ఇట్ టీచర్స్, నథింగ్ ఇస్ టూ హార్డ్ టు గాడ్. దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా అనే విషయము ఈ షారమ్మ గారి ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఎందుకు ఈ ప్రపంచ మహిళా దినోత్సవం రోజున ఈ మాటలు ప్రకటిస్తున్నామనంటే, చాలామంది స్త్రీలు, చాలామంది మహిళలు నా జీవితం ఇంతే అని అనుకుంటారు, నా జీవితంలో కలగటం అసంభవము అని అనుకుంటారు, నా జీవితం నేను అనుకున్న దాన్ని పొందుకోవటం అది కష్టతరము అని అనుకుంటారు, నా జీవితంలో ఇది కలగదు అని అనుకుంటారు. కానీ నా దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి నా పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు అని ఈ మాట ద్వారా అర్థమవుతుంది. ఇక్కడ నిర్ణయ కాలమందు మరలా నేను తిరిగి వచ్చేదను అనే మాట ఇక్కడ కనిపిస్తున్నది. అనగా అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధుడైన నీవు నిశ్చయంగా ప్రసవించదువా అని షార నవ్వనేలా అనే ప్రశ్న అక్కడ 13వ వచనంలో కనిపిస్తుంది. జెనసిస్ 18:13 we can understand. అక్కడ ఆమె నవ్వులాటగా కనిపిస్తున్నది. అప్పుడు యెహోవా అంటే నిన్ను నన్ను నిర్మించి నిర్మాణకుడైనటువంటి దేవుడు అని అంటున్నాడు. యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అనంటూ, ఇదిగో నాకంటూ అసాధ్యమైంది ఏదీ లేదు. ఎందుకో తెలుసా? నేను శూన్యంగా ఉన్న దాన్ని ఆకాశాన్ని చేస్తున్నాను, శూన్యంగా ఉన్న దాన్ని భూమిని చేస్తున్నాను, శూన్యంగా ఉన్న దాన్ని సముద్రము వాటి ఎల్లలను ఇచ్చి ఉన్నాను, శూన్యంగా ఉన్న దాని మీద మొక్కలను మొలిపించున్నాను, శూన్యంగా ఉన్న దాని మీద నేను తినుటకు ఆహారాన్ని సిద్ధపరుచున్నాను, శూన్యంగా ఉన్న దాని మీద పక్షులు, అనేకమైన మృగ జంతువులను సమస్తాన్ని నేను సమకూర్చున్నాను. అయితే ఇదిగో నీవు ఈ పగలుగా ఉండుటకు నేను సూర్యునివ్వలేదా? రాత్రిగా ఉండుటకు నీకు చంద్రునివ్వలేదా? వాటి మాత్రమే కాదు కానీ నక్షత్రాలను నేను కలుగ చేయలేదా? ఎందుకు ఈ మాటలను చెప్తున్నాను తెలుసా? దేవుడు అబ్రహాం గారిని ఒక సందర్భంలో పిలిచి, ఇదిగో
నా కుమారుడైన అబ్రహామా ఒకసారి రా అని చెప్పి బయటికి పిలిపించి, ఒక్కసారి నీ చేతనైతే ఆకాశం వైపు చూచి ఆ నక్షత్రాలను నువ్వు ఒక్కసారి లెక్కించగలుగుతావా అనే మాటలు ఇవన్నీ కూడా ఆది ఖండము మనం 14-15 అధ్యాయాలు 16 అధ్యాయాలు మనం గమనించినట్లయితే నేను చెప్తున్నటువంటి మాటలు అన్నీ కూడా కనిపిస్తాయి. అక్కడ అబ్రహాం గారు వచ్చి ఇది సత్యము కాదు అని అన్నప్పుడు, నీకు ఇవ్వబోతున్నటువంటి సంతానం కూడా ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రం వలె అనే వాగ్దానం అక్కడ చేస్తుంటారు. ఈ వాగ్దానాలన్నీ పట్టుకొని వచ్చిన తర్వాత ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ కనిపిస్తున్నది ఏంటో తెలుసా? దేవుడే వచ్చి ఏదైనా ఉన్నది అని అంటే నిర్ణయ కాలం అంటే మరలా దేర్ ఇస్ వన్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అంటు యూ. నేను నీ దగ్గరికి మరొక సమయం ఉంది, ఆ సమయాన్ని వస్తారు. ఈ పరిశుద్ధ దినమున, ఈ యొక్క మహిళా దినోత్సవం రోజున నన్ను విడిచిపెట్టినటువంటి అనుకుంటున్నాం కదా, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు అని అనుకుంటున్నావా? కాదు, ఆయన నీతో ఉన్నాడు. నేను వెళ్తున్నాను, వేరొక ఆదరణకర్తను నీ కొరకు ఉంచి ఉన్నాను. నేను మీ కొరకు వెళ్ళి నివాసాలను ఏర్పరిచి నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని అన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే ఇక్కడ పాత నిబంధన గ్రంథం ఆది కాండంలోకి వచ్చి అబ్రహాం గారికి ఆ వాగ్దానం చేసినప్పుడు ఆ అబ్రహాం గారు ఉన్నారు, శారమ్మ గారు కూడా ఉన్నారు. ఆ సందర్భంలో ఇక్కడ అంటున్నటువంటి మాట, నిర్ణయ కాలం అందు మరలా తిరిగి మీ వద్దకు వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను అనే మాట అక్కడ కనిపిస్తున్నది. మరలా ఏమిటి ఈ మాటలు ఉన్నటువంటి అర్థము ఏంటి? దేవుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? దేవుడు ఎంత నిశ్చయతో, ఎంత దృఢ సంకల్పంతో ఈ మాట చెప్తున్నాడు అనే మాట గమనించినప్పుడు అక్కడ 15వ వచనంలోకి, అంటే జెనసిస్ 18:15 ఇఫ్ యు అబ్జర్వ్, అప్పుడు శారా భయపడి, అంటే నాకు అసాధ్యమైంది లేదు అని అంటున్నాడు కదా, అరే నాకు స్త్రీ ధర్మమే పోయి చాలా కాలం అయిపోయిందే, ఇంకా నాకు ఎట్లా సాధ్యమవుతుంది? నా యొక్క ఊంబ్ అనేది అది మడతలు పడిపోయి ఉంటుంది, అది వృద్ధాప్య దశకు చేరి ఉంటుంది కదా, అయితే ఎలా సాధ్యమని ఆ తల్లి భయపడుతూ ఉన్నది. భయపడుతున్న సమయంలో అంటున్నాడు, భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన నీవు నవ్వితివి. అంటే తన హృదయం అంతరంగంలో దేవుడి మాట అంటున్నాడు, అరే అసలు ఎట్లా సాధ్యమవుతుంది అని తన అంతరంగంలో తను ఒకవేళ నవ్వుకొని ఉండవచ్చు. ఎందుకు ఈ మాట నేను పదే పలుకుతున్నాను అని అంటే, ఒకవేళ నిన్ను కించపరుస్తున్నప్పుడు నువ్వు బయట నవ్వలేకపోవచ్చు. ఒకవేళ నీకు అసాధ్యం అని అంటున్నప్పుడు ఇది సాధ్యంరా అని చెప్పి మనం అంటున్న సందర్భంలో వారు ఒకవేళ బయట నవ్వితే వారు బాధపడతారని అంతరంగంలో కూడా కొన్నిసార్లు మనం నవ్వుకుంటూ ఉంటాం. అరే పిచ్చోళ్ళలాగా ఎట్లా చెప్తున్నావురా అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, నాకు అసాధ్యమైంది ఏమీ లేదు, సమస్తమును సాధ్యమే. అందుకని ఈ మాట నథింగ్ ఇస్ టు హార్డ్ ఫర్ గాడ్, దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు అని ఈ శారమ్మ తల్లి చరిత్ర ద్వారా, ఈ యొక్క క్యారెక్టర్ ద్వారా, ఆ యొక్క తల్లిగారి ద్వారా మనం నేర్చుకుంటున్నది ఏంటంటే, అసాధ్యమైన పరిస్థితుల్లో దేవుడు సాధ్యాన్ని చేస్తున్నాడు. నీ జీవితంలో కూడా ఒకవేళ ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో నాకైతే తెలియదు, ఏ స్థితిగతులు నువ్వు ఎదుర్కొంటున్నావో నాకైతే తెలియదు, ఏ యొక్క బందీలో ఉన్నావో నాకైతే తెలియదు, ఈ యొక్క బాధలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, ఈ యొక్క వేదనలో నువ్వు ఉన్నావో తెలియదు. ఒకవేళ నన్ను ఎవ్వరు గమనించట్లేదు, నా పరిస్థితి ఇంతేనా, నా స్థితి ఇంతేనా, నా జీవితం ఇంతేనా, నా జీవితం ఇలానే ముగిసిపోతుందా అని నిరుత్సాహపడుతున్నావా? ఇదిగో ప్రపంచ మహిళా దినోత్సవం రోజున నా ప్రియ సహోదరి, నా ప్రియ తల్లి, ఒక స్త్రీ ధర్మాన్ని కలిగినటువంటి నీకు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ టు అవర్ గాడ్. దేవునికి అంటూ అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ టు హిమ్. ఆయనకి సమస్తమును సాధ్యమై ఉన్నదని శారమ్మ గారి జీవితం ద్వారా నీకు నాకు దేవుడు ప్రబోధిస్తున్నాడు. శారమ్మ గారి జీవితంలో చేసినటువంటి ఆ మహిమ కలిగినటువంటి కార్యం ద్వారా నిన్ను ఈ దినం దేవుడు బలపరుస్తున్నాడు.
ఇది మొదటి యొక్క పాఠము మనం నేర్చుకోవాల్సింది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు అవర్ హెవెన్లీ గాడ్. దేవునికి, పరలోకపు తండ్రికి అసాధ్యమైనది ఏదీ లేదని ఈ శారమ్మ గారి యొక్క చరిత్ర ద్వారా మనం నేర్చుకోగలుగుతున్నాం. రెండోదిగా మనం గమనించినట్లయితే హాగరుని కూడా మనం చూడగలుగుతాం. ఈ సందర్భాన్ని మనం చూడాలంటే కొద్దిగా వెనక్కి వెళ్దాం. ఆది కాండము 16వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు 13వ వచనం గమనించినప్పుడు అది ఇక్కడ 13వ వచనం, లెట్ us come to the Genesis 16th chapter 13th verse. ఇక్కడ చూసినట్లయితే, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు మొరపెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకోలేను. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, గాడ్ సీస్ యూ ఈవెన్ ఇన్ యువర్ లోవెస్ట్ మూమెంట్స్. నీ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు నిన్ను చూచువాడై ఉన్నాడు. ఇక్కడ హాగరు గురించి తీసుకోవాల్సింది, ఆ తల్లి గురించి తీసుకోవాల్సింది ఎందుకు అని నేను చెప్తున్నాను అని అంటే, హాగరు ఆమె చాలా క్లిష్ట పరిస్థితులకు వెళ్ళిపోయింది, చాలా వేదనక పరిస్థితులకు వెళ్ళింది. తను అప్పటి వరకు తన అబ్రహాము గారితో వెళ్ళి కుమారుని కన్న తర్వాత హాగరు అణిగిమణిగి ఉండవలసినటువంటి ఆ తల్లి కొంత గర్వించి శారమ్మనే కొంత బాధపరిచే విధంగా, కించపరిచే విధంగా ఉంది. అయితే ఇంటిలో నుండి ప్రక్కకు తృణీకరించబడినటువంటి పరిస్థితులు వచ్చిన్నాయి. ఆ సందర్భంలో హాగరు దిక్కులేని పరిస్థితుల్లో, ఆ క్లిష్టమైన పరిస్థితుల్లో, ఆ అల్లారుగా ఉన్నటువంటి పెట్టుకొని అడవిలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఈ మాట ప్రబోధం ఏమిటనంటే, చూచుచున్న దేవుడవు నీవే అని అంటాం. హీఈస్ ఏ గాడ్ హూ కెన్ సీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఆయన ప్రతి దాన్ని కూడా చూచువాడై ఉన్నాడు. ఆయన ఎందుకో తెలుసా, ఆయన సమస్తము ఆయన నోటి మాట ద్వారా ఆయన సృజించి ఉన్నాడు. ఆయన నోటి మాట ద్వారా సమస్తాన్ని ఆయన కలుగ చేస్తున్నాడు. కాబట్టి ఆయన చూచువాడై ఉన్నాడు. ఆకాశము ఆయన ఏ పరిమాణంలో ఉండాలో ఆయనకి తెలుసు. భూమి ఏ పరిమాణంలో ఉండాలో ఆయనకి తెలుసు. సముద్రము ఎల్లలు ఎంతో ఆయనకి తెలుసు. కాలువల ఎల్లలు ఎంతో తెలుసు. ఈ భూ జంతువుల యొక్క పరిమాణం ఎంతో ఆయనకి తెలుసు. వృక్షములు, చెట్లు, మొక్కలు అన్నిటిని కూడా ఆయన ఎంత పరిమాణంలో ఉండాలో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన సమస్తాన్ని గమనించి ఉన్నాడు. ఇక్కడ హాగరు తల్లి యొక్క జీవితంలో తనకు ఏమిటి అని అంటే, అర్థం కానటువంటి ఆ క్లిష్టమైన సమయము ఏమిటి, ఈ పరిస్థితి నేను తృణీకరించబడి త్రోయబడి ఎక్కడికో వచ్చి బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు. అయితే నా బిడ్డ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచన చేసుకొని ఇక్కడ కొద్ది ముందుకు వెళ్తే మనం అంటాం, చూడగలుగుతాం. ఆ తల్లి వెళ్ళి ఆ కుమారుడు ఆ యొక్క దాహర్తితో ఏడుస్తూ ఉంటే నీటి కోసం వెళ్ళింది. అక్కడ నీటి దేవుడే నీటిని ఏర్పాటు చేసి అక్కడ హాగరు అనుకుంటున్నది, అయ్యా నా పరిస్థితి అంధకారంలో ఉన్నది, నా కుమారుడి పరిస్థితి ఏమిటి అని చెప్పేసి అనుకుంటున్నటువంటి సభ్యులు అక్కడ గమనించినట్లయితే, ఏలయనగా నన్ను చూచిన వాడిని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకొనెను. ఆ నీటి బొగ్గకు బెయర్ లహోయి రోయి అనే పేరు పెట్టినట్లుగా తెలుస్తున్నది. ఆ మాటకు ఏమిటి అని ఆలోచన చేస్తే అక్కడ గమనించినట్లయితే దేవుడు ఎలాంటి వాడో తెలుసండి. అక్కడ నన్ను చూచుచున్న దేవుడు అని తను గమనించింది. అంటే తన క్లిష్ట పరిస్థితుల్లో నా క్లిష్ట పరిస్థితుల్ని మంచి ఆనందదాయకంగా, నా క్లిష్ట పరిస్థితిని మార్చి నా జీవితాన్ని మార్చగలిగేటువంటి దేవుడు, నా పరిస్థితుల్ని మార్చగలిగేటువంటి దేవుడు, నా దుఃఖాన్ని ఆనందంగా మార్చగలిగేటువంటి దేవుడు, నా బాధల్ని వేదల్ని సమస్తం తొలగించి ఆనందదాయకంగా మార్చగలిగేటువంటి దేవుడు అని చెప్పి ఆ తల్లి భావించింది. కాబట్టి చూచుచున్న దేవుడు, అవర్ గాడ్ ఈజ్ ఆల్వేస్ ఏ లుకింగ్ గాడ్, సీయింగ్ గాడ్. ఆయన చూచువాడై ఉన్నాడు. మనము ఈ లోకంలో ఆయన గమనిస్తున్నాడనే ఉన్నదా? ఈ యొక్క తల్లి యొక్క జీవితం, హాగరు తల్లి యొక్క జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? ఆ క్లిష్ట సమయంలో ఆయన చూచువాడై ఉన్నారు. వేర్ దెర్ ఇస్ ఈవెన్ ఇన్ యువర్ లోవెస్ట్ మూమెంట్స్ ఈజ్ అండ్ గుడ్ అబ్జర్వర్. ఆయన మంచి గమనించి వాడై ఉన్నాడు. ఇక్కడ హాగరు పడుతున్న బాధలన్నిటిని ఆయన చూచున్నాడు.
హాగరికి కూడా ఒక వాగ్దానాన్ని చేస్తున్నాడు. ఇది మనం మరలా ముందుకు వెళ్ళి చూసినట్లయితే అక్కడ కనిపిస్తుంది. ఒకవేళ నా ప్రియ సహోదరి, నీ జీవితంలో నీ భర్త తునీకరించి ఉన్నాడని, నీ కుమారుడు నిన్ను తునీకరించున్నాడని, ఒకవేళ నీ బిడ్డను నిన్ను తునీకరించి మిమ్మల్ని ఒంటరిమయంగా చేస్తున్నారని, ఒక తల్లిగా నువ్వు బాధపడుతున్నావా, ఒక తల్లిగా నువ్వు దుఃఖపడుతున్నావా, ఒక తల్లిగా నువ్వు వేదన పడుతున్నావా, నీ దేవుడు చూస్తున్నాడు. నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ పరిస్థితులను మార్చేయబోతున్నాడు. నీ క్లిష్ట పరిస్థితిని ఆనందదాయకంగా మార్చబోతున్నాడు. దిక్కులేని వారికి ఆయన దిక్కుగా ఉండబోతున్నాడు అనే విషయాన్ని నువ్వు గమనించాలి. ఈ హాగరి యొక్క తల్లి జీవితంలో నుండి దేవుడు దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఆయనే ఒక దిక్కుగా అయిపోయినట్లుగా తెలుస్తున్నది. ఒకవేళ ఈ మాటలు వింటూ నువ్వు దుఃఖంతో ఉన్నావా, వేదంతో ఉన్నావా, నా కుమారుడు నా మాట తునీకరిస్తున్నాడు, నా కుమార్తె నా మాట తునీకరిస్తుంది. ఒక తల్లి మొన్నటి ఒక వీడియో నేను చూస్తున్నాం. నా కుమార్తెకి లేక ఒక 12 సంవత్సరాల తర్వాత నా కుమార్తె పుడితే ఆ కుమార్తె నేను పెద్దదానిగా చేశాను. నాకున్నటువంటి పరిస్థితుల్లోనే నా కుమార్తె ఇంకా ఉన్నతమైన చదువులోకి వెళ్ళాలని నేను బెంగళూరు పట్టణానికి పంపించున్నాను. బెంగళూరు పట్టణానికి వెళ్ళింది. నా భర్త ఈలోపు అనారోగ్య రీత్యా పెరాలసిస్ వచ్చి బెడ్ మీద ఉన్నాడు. నా కుమార్తెను పుట్టినరోజు వస్తుంది కదా అని చెప్పి నా కుమార్తెను చూద్దామని నా భర్త ఆ పరిస్థితుల నుండి కూడా కుమార్తెను గమనించడానికి పంపిస్తే నేను బెంగళూరు వెళ్ళి ఉన్నాను. చూచినప్పుడు నా కుమార్తె యొక్క రూమ్, హాస్టల్లో నుండి రూమ్ తీసుకుంది. ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి నేను చూచినట్లయితే ఫోన్ చేసి తాళాన్ని చెప్తే ఆ తాళం ఓపెన్ చేస్తే ఆ లోపల చూసినటువంటి ఆ పరిస్థితులు నా గుండెను కలిచివేసినాయి. నా కూతురు ఇంత భయంకరమైనటువంటి నిస్సాయ స్థితులకు వెళ్ళిపోయిందా అని ఆ తల్లి యొక్క దుఃఖము వర్ణనాతీతము. నా ప్రియ సహోదరి, ఈ దినం ఒకవేళ నీ కుటుంబంలో నీ పరిస్థితులు ఇలా ఉంటే ఇదిగో నా దేవుడు అంటున్నాడు, క్లిష్ట సమయంలో జవాబిచ్చువాడు ఆయన అయి ఉన్నాడు. ఈ హాగరు తల్లి యొక్క జీవితాన్ని నీకు మాదిరిగా ఆయన చూపిస్తున్నాడు. హాగరు యొక్క తల్లి యొక్క జీవితం ద్వారా నీ జీవితంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో క్లిష్ట సమయంలో ఆదరణ ఇచ్చేవాడు ఆయన అయి ఉన్నాడు. ఈ మహిళా దినోత్సవం రోజున ఒకవేళ ఒక తల్లిగా నువ్వు కృంగిపోతున్నావా, ఒక అత్తగా నువ్వు కృంగిపోతున్నావా, ఒక సహోదరిగా నువ్వు కృంగిపోతున్నావా, ఒక కుమార్తెగా నువ్వు కృంగిపోతున్నావా, వద్దు. పరిస్థితుల వైపు చూడవద్దు, దేవుని వైపు చూడు. ఏ పరిస్థితులైనా మార్చగలిగేవాడు, ఏ స్థితినైనా మార్చగలిగేవాడు, ఏ దుఃఖాన్నైనా ఆనందంగా చేయగలిగేటువంటి దేవుడు, ఏ బాధలైనా నీకు సంతోషంగా మార్చేటువంటి దేవుడు, నీ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా ఒక సన్మార్గంలోకి నడిపించే దేవుడు, నీ శ్రమలను ఒక సన్మానాలుగా మార్చువాడే ఆయన ఉన్నాడు. ఈ హాగరు తల్లి యొక్క జీవితం ద్వారా రెండో పాఠం మనం నేర్చుకోగలుగుతాం. మూడో పాఠంలోకి మనం వెళ్దాం. ది సమరిటన్ ఉమెన్ అంటే సమరయ స్త్రీని మనం చూడగలుగుతాం. ఇది మనం గమనించాలి అని అంటే యోహాను సువార్తలోకి మనం వెళ్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే 7వ వచనం నుండి 30వ వచనం వరకు మనం గమనించినట్లయితే మనం అక్కడ చూడగలుగుతాం. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునికిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యుల ఆహారం కొట్టుకు ఊళ్ళోకి వెళ్ళి ఉన్నది. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహం ఇమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయతో సాంగత్యము చేరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది నువ్వు ఎరుగునని నీతో ఆయన నీకు జీవ జలనిచ్చున్నానని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే. ఆ జీవ జలము ఎలాగో నీకు దొరుకును. తానును తన కుమారులను పశువుల్ని ఈ బావికి తాగి ఆ సందర్భం అంతా చూచినట్లయితే ఆ తల్లి వెళ్ళి అక్కడ గమనించినట్లయితే ఆమెకి పెనిమిటి లేడు. యేసు ఆమెతో పెనిమిటి లేడని చెప్పిన మాట సరైందే. 18వ వచనం అలా చూసుకుంటే, ఇగో నువ్వు సత్యమే చెప్పితివి. ఇక్కడ ఒక క్యారెక్టర్ని మనం చూసినట్లయితే ఆ క్యారెక్టర్ల నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా? అక్కడ స్త్రీ 27వ వచనం, అంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుతూ చూసి ఆశ్చర్యపడిగా, నీకేమి కావాలని ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయన ఎవడనూ అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచి ఊళ్ళోకి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు
ఆ ఊరిలో నుండి బయలు వెళ్ళి ఆయన యొద్దకు వచ్చిచుండిరి. అంటే ఈ మాటల నుండి నేర్చుకోవాల్సింది, వన్ ఎన్కౌంటర్ విత్ జీసస్ కెన్ రీరైట్ యువర్ స్టోరీ. అంటే ఒక దేవునితో నువ్వు సంధి చేయబడితే నీ జీవితమే మార్చివేయబడుతుంది. ఇక్కడ సమరయ స్త్రీ యొక్క జీవితము మార్చివేసినటువంటి సంఘటన మనం చూడగలుగుతాం. సమరయ స్త్రీ యొక్క జీవితంలో జరిగినటువంటి ఘటన ఏమిటో తెలుసా? అంతా కూడా నిరాశ, అంతా కూడా బాధే. ఎక్కడ చూసినప్పటికీ కూడా తన జీవితంలో దుఃఖమే ఉన్నది. కానీ వెన్ షీ ఎన్కౌంటర్డ్ విత్ జీసస్, ఆమె యొక్క జీవితం దేవునితో ఎప్పుడైతే సంధి చేయబడిందో ఆమె జీవిత పరిస్థితులు మార్చబడినాయి. ఆమె ఒక సజీవ సాక్షిగా మార్చబడింది. ఆమె జీవితమే దేవుని కొరకు ఒక 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 మంచి శిష్యురాలుగా మార్చబడింది. దేవుని సాక్షిగా మార్చబడింది. దేవుని కొరకు ఒక ఉదాహరణగా తనకు కనిపిస్తున్నది. నా ప్రియ సహోదరి, ఒకవేళ నీ జీవితంలో అన్నీ కూడా నీకు ఎడబాసినవా? నీ జీవితంలో అన్నీ కూడా నీకు చేదైన అనుభవాలుగా ఉన్నదా? నీ జీవితం అంతా కూడా లోతైనటువంటి ఆ యొక్క మోడు బారినటువంటి జీవితంగా ఉన్నదా? దేవుడు మారాలాంటి బ్రతుకుల్ని మధురంగా మార్చగలిగేటువంటి దేవుడు. మధురంగా మార్చడమే కాదు కానీ ఒక సజీవ సాక్షిగా వాడుకునేటువంటి దేవుడు. ఒకవేళ ఈ యొక్క ప్రపంచ మహిళా దినోత్సవం రోజున ఒకవేళ ఈ పరిస్థితుల్లో నీ ఉన్నట్లయితే ఇదిగో ఈ దినమే దేవుడు అంటున్నాడు, దేవుని చేత సంధి చేయబడు. దేవుని చేత నువ్వు ఎన్నుకోబడిన దానివైతే కనుక, ఎన్నుకోబడేటువంటి హస్తాల్లోకి వచ్చినట్లయితే నీ జీవితమే మార్చివేయగాడు మన దేవుడై ఉన్నారు. When you encounter with Jesus, Jesus can rewrite your life story. నీ జీవిత పరిస్థితుల్ని మార్చివేయగలిగేటువంటి దేవుడు. ఇక్కడ సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని మార్చినటువంటి దేవుడు నీ జీవితాన్ని మార్చడం ఆయనకి అసాధ్యమైన. ఆయన అంటున్నాడు కదా, ఇందాకే చదివాను, దేవునికి యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని మాట అంటున్నాడు కదా. ఈ సమరయ స్త్రీ అయితే అనుకున్నది, ఇదిగో నా పరిస్థితి ఇది, నా దీనస్థితి ఇది, నా యొక్క కుటుంబ వ్యవస్థ ఇది. అయితే ఇదిగో దేవునితో సంధి చేయబడింది. షీ ఎన్కౌంటర్డ్ విత్ జీసస్. her life has been rewritten by the Lord. దేవుని చేత మరలా తన జీవితమే మరలా తన జీవితం ఏం చేయబడింది తెలుసా? తన జీవితమే మార్చబడినటువంటి అనుభవంలోకి వెళ్ళింది. ఇగో ఈ యొక్క 4 క్యారెక్టర్ల నుండి పరిస్థితులను మార్చగలిగేటువంటి దేవుడు. నెంబర్ 1, ఇగో జీవితంలో అవ్వమ్మ ద్వారా వచ్చిన శాపము జీవితం అక్కడ ఆగిపోలేదు. ఏం జరిగిందంటే, నెంబర్ 2 క్యారెక్టర్ విశ్వాసంతో నమ్మకంతో దేవుని మీద నిలబడింది. తన వృద్ధాప్యంలో కుమారుని, ఒక అందమైన కుమారుడికి ఒక తల్లిగా శారమ్మ తల్లి మార్చబడింది. రెండోదిగా ఇగో హాగరు తన జీవిత క్లిష్టమైన పరిస్థితుల్లో, మూడోది క్లిష్టమైన పరిస్థితుల్లో వచ్చిన సమయంలో చూచుచున్న దేవుడు అని గమనించింది. దేవుని చేత తన జీవిత పరిస్థితుల్ని మార్చివేయబడింది. 4వదిగా సమరయ స్త్రీ తన జీవితమే ఒక బాధాకరము, తన జీవితమే ఒక వేదనకరమైన పరిస్థితుల్లో దేవుని చేత ఎన్కౌంటర్ అంటే సంధి చేయబడింది. తన పరిస్థితుల్లో మార్చివేయబడింది. ఒక 5వ క్యారెక్టర్ని చూద్దాము. డోర్కా అనే ఒక వ్యక్తి మనకు తెలుస్తుంది. ఏమిటి అని మనం గమనించినట్లయితే రండి చూద్దాం. అపొస్తలుల కార్యంలోకి మనం వెళ్దాం. అపొస్తలుల కార్యము 9వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే ఆ తల్లి యొక్క చరిత్ర డోర్కా గురించి అక్కడ మనం చూడగలుగుతాం. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయము 36 నుండి 41 వరకు. మరియు ఎప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరం డోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యంలో బహుగా చేసిండెను. ఆ దినంలో ఆమె కాయలాపడి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండి చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తన యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులు అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోకి అతను తీసుకుని వచ్చింది. విధవరాండ్రును వచ్చి ఏడ్చుచు డోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రం చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళ నుండి ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అప్పుడు ఆమె చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రులను
పిలిచి ఆమెను సజీవరాలుగా వారికి అప్పగించెను. ఎందుకు ఈ మాటలు నేను అన్ని చదివి 36వ వచనం నుండి వై హర్డ్ యాక్ట్స్ 9th chapter 36 to 41 వై హర్డ్ అని అంటే ఎందుకో చెప్తాను చూడండి. ఈమె సత్క్రియలు చేసినటువంటి తల్లి. ఈ తల్లి తన జీవితంలో తను చనిపోయినటువంటి పరిస్థితులు, అయితే ఈ తల్లి ద్వారా మేలు పొందిన వారందరూ బాధల్లో ఉన్నారు. ఎవరైనా మనకి మేలు చేసినప్పుడు మనం వారిని గుర్తుపెట్టుకొని దుఃఖపడుతుంటాం కదా, అదే పరిస్థితులు ఇక్కడ వచ్చినాయి. ఆ పరిస్థితుల్లో ఈమెకి స్నానం చేపించి మేడగదిలోకి తీసుకుని వెళ్ళి పరుండబెట్టి ఉన్నారు. అయితే అక్కడ దైవజనుడైన పేతురు గారు వచ్చినటువంటి సందర్భం వచ్చి ఉన్నారన్నటువంటి విషయం తెలుసుకొని ఆయన దగ్గరికి పంపించినప్పుడు ఆ దైవజనుడు వచ్చి అందరినీ కూడా బయటకు పంపించి మోకాళ్ళని దేవుని దగ్గర ప్రాధేయపడినప్పుడు ఆయన తిరిగి ఏ వ్యక్తి అయితే తబిత అని పిలువబడుతున్న డోర్కమ్మ తల్లి ఉన్నదో ఆ తల్లి మరలా సజీవురాలుగా లేచి మరలా ఏ ప్రజలైతే తన కొరకు దుఃఖించున్నారో ఆమెను సజీవురాలకు అప్పగించినటువంటి బాధ్యత. అంటే యువర్ సాక్రిఫైసెస్ ఆర్ నాట్ ఇన్ వెయిన్. నీ త్యాగం నిన్ను ఎప్పుడు కూడా విడిచిపోదు. ఏ త్యాగమో ఈ తల్లి బ్రతికుండగా అనేక మందికి ఉపయోగపడినటువంటి తల్లిగా ఉంది. ఈ తల్లి బ్రతికుండగా అనేక మందికి సత్కార్యం చేసినటువంటి తల్లిగా ఉంది. ఈ యొక్క దినంన ప్రపంచ మహిళా దినోత్సవం రోజున ఒక్క మాట చెప్పాలని నేను ఇష్టపడుతున్నాం. మనం చేసినటువంటి మంచి కార్యంలే మనతో పాటు వెనుక వస్తాయి. మనం చేసినటువంటి మంచి కార్యంలే మనము ఈ లోకాన్ని విడిచిపెట్టినా, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినా మనతో ఆ కార్యంలో మనతో పాటే నిలిచిపోతుంటాయి. ఎన్నో సంవత్సరాల క్రితము చనిపోయినటువంటి జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి గురించి మనం చెప్పుకోక తప్పదు. భారతదేశానికి స్వాతంత్రత తీసుకురావడం కొరకు హింస మార్గంలో గొప్ప గొప్ప వారు ఎంత ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ గారు కానీ లేకపోతే ఇంకా గొప్ప గొప్ప వారు ఉన్నారు. వారందరూ చేసిన త్యాగం ద్వారా ఈ భారతదేశానికి స్వాతంత్రం రాలేదు. కానీ అహింస మార్గంలో త్యాగం చేసినటువంటి జాతిపిత అయినటువంటి మన మహాత్మా గాంధీ గారి వల్ల మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఎట్లా తెలుసా? అహింస మార్గంలో ఆ సత్యాగ్రహంతో ఆయన చేసినటువంటి మార్గం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? మనం ఈ దిన మనం చేసేటువంటి మంచి మార్గమే. ఆయన ఈ లోకంలో విడిచిపెట్టి కొన్ని సంవత్సరాలు దాదాపుగా 40 to 50 decades అంటే ఒక 50 సంవత్సరాలు సుమారుగా ముగిసిపోయి ఉంది. కానీ 50-60 సంవత్సరాలు అయితే అంటే దాదాపుగా ఒక 70 years has been completed. But till today why we are remembering మహాత్మా గాంధీ గారు అన్నారంటే because his sacrifice, he done very goodness to get the freedom for our India. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదే విధంగా ఈ పరిశుద్ధ దిన ఈ ప్రపంచ మహిళా దినోత్సవం రోజున ఒక మాట నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక కుమార్తెగా, ఒక అత్తగా నీవు మంచి చేసే వ్యక్తిగా ఉండు. నువ్వు సత్మార్గంలో నడిపించే వ్యక్తిగా ఉండు. సత్కార్యంలో కొరకు నువ్వు ఆరాటపడే తల్లిగా ఉండు. మనం ఒకవేళ నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టినా నీ బిడ్డల మీదకి ఆ దీవెనలు ఉంటాయి, నీ కుటుంబాల మీదకి ఆశీర్వాదాలు ఉంటాయి. ఎట్లా చెప్పరా? ఈ డోర్కా తల్లి చేసిన ఈ తబిత అని పిలువబడితే డోర్కా తల్లి చేసినటువంటి మంచి కార్యంలో తిరిగి మరలా ఆమె సజీవురాలుగా వచ్చింది. ఒకవేళ దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదంటే లేదు కదా. ఒకవేళ నేను నా జీవితంలో మంచి చేశాను, నా జీవితం ఈ దినమే ఎందుకు ఇలా అయిపోయింది, ఇగో అగ్గిపాలు అయిపోయింది, నా జీవితం ఎందుకు ఒంటరిమయం అయిపోయింది, నా జీవితం ఎందుకు ఇంత చేదైన అనుభవంలోకి వెళ్ళిపోయిందని దురాశ ఒకవేళ దుఃఖపడుతున్నావా? నా తల్లి ఈ దినం ఒక ప్రపంచ మహిళా దినోత్సవం రోజున దేవుడు నిన్ను ప్రోత్సహిస్తున్నారు. ఏంటో తెలుసా? డోర్కా తల్లి అనగా తబిత తల్లిని ఏ విధంగా అయితే తన సత్కార్యంలో ఉన్నాయో తిరిగి ఆ సత్కార్యంలో చేత తన శవమైపోయిన మరలా ప్రాణాన్ని ఇవ్వగలిగే దేవుడు. కాబట్టి దేవుడు మరలా హర్ సాక్రిఫైస్ అనే మాట, హర్ సాక్రిఫైస్ ఆర్ నాట్ ఇన్ వెయిన్. దేవుడు మర్చిపోయేవాడు కాదు. అవి ఎప్పుడు కూడా విడిచిపెట్టవు, అవి ఎప్పుడు కూడా నీతో వస్తుంటాయి. మరొక క్యారెక్టర్ని కూడా చూద్దాం. మరియమ్మ గురించి మనం చూద్దాం. ఈ లెటస్ సీ ది క్యారెక్టర్ ఆఫ్ మేరీ అని చూసినట్లయితే లూకాసు వార్తలోకి మనం వెళ్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం వెళ్ళినట్లయితే 1వ అధ్యాయము 38వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అందుకు మరియా, ఇదిగో నేను ప్రభువు దాసులను, నీ మాట చెప్పుడు నాకు జరుగును గాక అన్న అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఇక్కడ మేరీ has done great sacrifice to give the holy
జీసస్ క్రైస్ట్ టు దిస్ వరల్డ్. ఆమె ప్రపంచానికి ఒక పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఇవ్వటానికి ఒక గొప్ప ఆమె సాక్రిఫైస్ చేసింది. ఈ యొక్క క్యారెక్టర్ గాడ్ హానర్స్ అండ్ వాల్యూస్ యూ యాజ్ ఎ ఉమెన్. దేవుని చే ఘనత పొందుకున్నటువంటి స్త్రీగా ఈ మరియమ్మ తల్లి కనిపిస్తున్నది. ఇక్కడ ఆ మరియమ్మ తల్లి తన జీవితాన్ని, షీ డెడికేటెడ్ హర్ లైఫ్, ఆమె జీవితాన్ని త్యాగం చేసింది. ఈ దినం ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి, నా ప్రియ తల్లి, నీ జీవితాన్ని దేవుని కొరకు సాక్రిఫైస్ చేస్తున్నావు. ఒకవేళ నీ జీవితంలో అవమానాలు వస్తాయి, నీ జీవితంలో అపహాస్యాలు వస్తాయి, నీ జీవితంలో తోలనాడే పరిస్థితులు వస్తాయి, నీ జీవితం నిన్ను కించపరిచేటువంటి పరిస్థితులు వస్తాయి, నీ జీవితంలో నిన్ను చాలా తేలిగ్గా మాట్లాడే పరిస్థితులు వస్తాయి. అయినా నువ్వు బెదిరిపోవద్దు, అయినా చెదిరిపోవద్దు. ఏ విధంగా అయితే ఈ మరియమ్మ తల్లి నిలబడిందో, షీ హానర్డ్ ది లార్డ్, దేవుణ్ణి మోయటానికి అవమానాలను సైతము ఆమె లెక్క చేయకుండా దేవుని వైపు చూచి లోక రక్షకుడిని లోకానికి అందించింది. నువ్వు దేని వైపు చూస్తున్నాం? ఒకవేళ ఈ ప్రపంచ మహిళా దినోత్సవం రోజున ఇదిగో నా భర్త నన్ను ఇట్లా చేస్తున్నాడని వేరే వాటి వైపు నువ్వు చూస్తున్నావా? నీ బిడ్డల వైపు చూస్తే నీ బిడ్డలు కూడా ఇద్దరు నీ భర్త ఆడుకున్నటువంటి విధంగానే నీ కుమారుడు ఆడుకుంటాడు, నీ కుమార్తె ఆడుకుంటుంది. లేకపోతే నీ భర్త నిన్ను కించ మార్చి మాట్లాడుతున్నాడని నలిగిపోతున్నావా? ఇదిగో నిన్ను అవమానపరుస్తున్నారా? నీ కుటుంబీకులు నిన్ను బాధపరుస్తున్నారా? నీ తోబుట్టులు నిన్ను ఇబ్బంది పరుస్తున్నారా? లేకపోతే నీ ప్రక్కనున్న వారు నేను అపహాస్యం చేస్తున్నారా? దిగులు పడకు, బెదిరిపోకు, దుఃఖపడకు, అశాంతిగా నీ జీవితం ఉండవద్దు. మరియమ్మ తల్లి వైపు చూడు. ఆమె అవమానాలన్నింటిని భరించింది. ఏంటి? వివాహం కాకముందే ఈమెకి గర్భం అంటే ఆ దిన మోషే ధర్మశాస్త్ర ప్రకారం అయితే రాళ్ళతో కొట్టి చంపాలి కదా. అయితే దేవుని యొక్క కాపుదల తల్లి మీద ఉన్నది. చిన్న యవ్వన ప్రాయమండి, 13-14 సంవత్సరాల వయసులో ఆ తల్లి అవమానాలకి నాందిగా ఉన్నది. అయినప్పటికీ కూడా తను దేవుని వైపే చూచింది. దేవుని చేత ఘనురాలుగా పిలువబడింది. ఘనమైనటువంటి పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి అందించినటువంటి తల్లిగా ఘనురాలుగా పిలువబడుతున్నది. నా ప్రియ తల్లి, ఈ దినం మీరు ఒక తల్లిగా ఉన్నారు, మీరు ఒక సహోదరిగా ఉన్నారు, ఒక భార్యగా ఉన్నారు, ఒక అక్కగా ఉన్నారు, ఒక చెల్లిగా ఉన్నారు, ఒక కుమార్తెగా ఉన్నారు. మీ జీవితంలో ఒకవేళ అవమానాలు వస్తుంటే నలిగిపోవద్దు. మీ జీవితంలో ఒకవేళ బాధలు కలుగుతుంటే మీరు దుఃఖపడవద్దు. మీ జీవితంలో ఒకవేళ వేదనలు వస్తుంటే ఆ వేదనల వైపు చూడొద్దు. యేసు వైపు. అందుకని దైవజనుడైన పౌలు గారు అంటాడు కదా, నా ముందుంచబడిన పరుగు పందెం వైపే నేను చూచెదను అనగా ఎవరిని? యేసు వైపు చూచుచు అనే పదాన్ని అన్నారు. నీ జీవితంలో కూడా యేసు వైపు చూస్తూ నీ కుటుంబ వ్యవస్థ, నీకున్నటువంటి ఆ యొక్క జీవన పరిమాణాన్ని దేవుని వైపు చూచి కొనసాగిస్తే ఇదిగో నా కొరకు బహుమానము ఉంచబడిందని భక్తుడు అన్నట్లుగా నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన బహుమానాన్ని ఇస్తాడు. ఒక 7th క్యారెక్టర్ ఏంటి అని అంటే మగ్దలేని మరియా, అంటే మేరీ మగ్దలేన్ అనే ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ మగ్దలేని మరియల నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి తెలుసా? లూకా సువార్త 8వ అధ్యాయం. Let us come to Luke 8th chapter 2nd verse. If we observe, we can see the character of Magdalene మేరీ. 8:2 వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. ఆ మాటలు ఉన్నది ఏంటంటే, 12 మంది శిష్యులను, అపవిత్రులను, వ్యాధులను పోగొట్టుకున్న కొంత స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియను, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యకు యోహన్నాయు, సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వాటికి ఉపచారణ చేయించి వచ్చింది. ఇక్కడ ఈ మగ్దలేని మరియ ద్వారా మనం నేర్చుకో, గాడ్ కెన్ రెడీమ్ ఎనీ లైఫ్ ఫర్ హిస్ గ్లోరీ. అంటే దేవుడు తన మహిమ కొరకు ఏ ప్రాణాన్నైనా, అంటే ఏ మనిషినైనా ఆయన విమోచించగలడు, ఏ ప్రాణాన్నైనా విమోచించగలడు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు నలిగిపోతున్నావా, వేసారిపోతున్నావా, నీ జీవితం అంత పోరాటమయంగా ఉందా, దేవుడు నీ జీవితాన్ని మహిమకరమైనటువంటి బ్రతుకుగా మార్చగలడు. ఆయన మహిమ కొరకు నిన్ను వాడుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నా జీవితం ఇప్పటి వరకు 10, 20, 30, 50, 60, 70, 80, 100 సంవత్సరాలు వచ్చేసి నా జీవితం, ఇఫ్ యూ థింక్ దేర్ ఇస్ నో ప్రాస్పరిటీ, ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ యువర్ లైఫ్, ఇఫ్ దేర్ ఇస్ నో sacrificial life in your life is too horrible life, then see the eye towards the Lord. నీ కన్ను దేవుని వైపు చూడు.
దేవుడు నీ పరిస్థితులు మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో ఏదైతే ఆ మగ్దలేని మరియమ్మ ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదో, ఆ బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నదో, మగ్దలేని మరియను దేవుడు జ్ఞాపకం చేసుకుని తన మహిమ కొరకు ఆయన వాడుకున్నాడు. నీ జీవితాన్ని కూడా ఆయన వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. లెట్ us come to the 8th character of Ruth. మనకు అందరికీ తెలుసు రూత్ గ్రంథము మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 1 నుండి 12. Let us see the Ruth 4th chapter 1 to 12 verse. If we observe, as one word I want to say, ఏంటో తెలుసా? It's not over until God says so. దేవుడు చెప్పే వరకు అది ముగియదు. ఇక్కడ రూతమ్మ ఓర్ఫా వచ్చింది అదే కుటుంబంలోకి. ఎప్పుడైతే అత్తమ్మ దగ్గరికి వచ్చి అత్తమ్మ ఒక మాట అంటది, అమ్మా నాకు ఇంకా కుమారులు లేరమ్మా, మీరు చాలా యవ్వన ప్రాయంలో ఉన్నారమ్మా, మీరు వెళ్ళిపోండి. ఒకవేళ నేను వివాహం చేసుకొని నేను కుమారుని కంటే మీరు వృద్ధులైపోతారు, కాబట్టి మీరు వెళ్ళి మంచి యవ్వన ప్రాయంలో ఉన్నారు అని చెప్పి అన్నప్పుడు ఓర్ఫా అయితే అత్తమ్మకి ముద్దు పెట్టి అక్కడితో తన జీవితం అంతమైంది. కానీ ఇంకొక వ్యక్తి, తనతో పాటు వచ్చినటువంటి ఇంకొక వ్యక్తి ఉంది, రూతమ్మ. ఆ రూతమ్మ ఏం చేసిందో తెలుసా? నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, మిమ్మల్ని నన్ను విడదీసేది మన మరణమే తప్ప ఏది కూడా లేదు అని చెప్పి షీ సాక్రిఫైస్, షీ డెడికేటెడ్ అండ్ షీ కమిటెడ్ హర్ లైఫ్ టు స్టే విత్ నయోమి. ఆమె నయోమితో ఉండటానికి తన జీవితాన్ని నిర్ణయించుకుంది. ఆ నిర్ణయమే ఏం చేసిందో తెలుసా? తన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానంలోకి నడిపించింది. తన జీవితాన్ని లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క వంశానికి నాంది అయినట్లుగా తెలుస్తున్నది. కాబట్టి ఇట్స్ నాట్ ఓవర్ అంటిల్ గాడ్ సే యు. దేవుడు నీకు చెప్పేంత వరకు అది ముగించబడదు. ఈ తల్లి నా జీవితం ముగింపు మీతోనే అవ్వాలని నయోమితో పాటు వచ్చింది. పరిస్థితులన్నీ కూడా ఆమెకు ప్రతికూలమే. కాని ప్రజలు, కాని దేశము, కాని భాష, కాని పరిస్థితులు అన్నీ కూడా ఉన్న ప్రతికూలత ఉన్నప్పటికీ కూడా షీ సాక్రిఫైస్, షీ డెడికేటెడ్, షీ కమిటెడ్ టు స్టే విత్ నయోమి. Then her life became as a wonderful life. 4 chapters are written. అంత గొప్ప భాగ్యతని ఈ రూతమ్మ పొందుకుంది. ఒకవేళ నా సహోదరి, నా తల్లి, నా యొక్క తోబుట్టుగా ఉన్నటువంటి ఆత్మీయ తోబుట్టులైన మీకు కూడా చెప్తున్నాను, ఒకవేళ నా జీవితము, నా పరిస్థితులు అన్నీ కూడా ప్రతికూలంగా మార్చబడినాయి, కానీ ప్రదేశంలోకి వెళ్ళి నేను సరి చేసుకోలేకపోతున్నాను, నేను అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను అంటే, నో, you have to adjust. You have to learn how to adjust. Your adjustable life makes your life a happiest life. నీ జీవితము నువ్వు అడ్జస్ట్ అయినప్పుడు ఆనందదాయకమైన జీవితంగా మారుస్తారు. Ruth came in and circumstances made her to come to here, and she dedicated her life, she committed her life, she decided to stay with Naomi. Then automatically every circumstance, whatever the circumstances are there, it became as a happiest life. ఆమె జీవితానికి ఒక ఆనందదాయకంగా మార్చబడింది. ఆఖరిగా 10వదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ లేఖన గ్రంథంలో రహాబు గురించి కూడా మనం చూస్తాం. Let us see about the Rahab. If we go to the Joshua 2nd chapter 1 to 21st verse, if we observe, we can tell in only one word. ఏంటో తెలుసా? Your past life doesn't matter. God can use anyone at any time. నీ యొక్క పాత రోత జీవితం అనేది వద్దు. నువ్వు ఇప్పుడు ఏమై ఉన్నావో దేవుని వైపు చూచినప్పుడు ఏ స్థితినైనా, ఏ పరిస్థితులైనా మార్చగలిగేటువంటి దేవుడు. మీ గతం అనేది ముఖ్యం కాదు, కానీ దేవుడు ఎవరిని ఎలా వాడుకోవాలో ఆయనకి తెలుసు. ఆమె వేశ్య అనే నామంతో పిలువబడుతుంది. వేశ్యను ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు ఆమె పరిస్థితులు మార్చడు. ఎలా తెలుసండి? ఆమె మాత్రం రక్షించబడటం కాదు, కానీ తన అక్క చెల్లెళ్ళు, ఈ యొక్క అధ్యాయంలో మనం చదివినట్లయితే, జాషువా 2nd chapter, యెహోషువ 2వ అధ్యాయంలో మనం చదివినట్లయితే, తను మాత్రం రక్షించబడటం కాదు, కానీ తన కుటుంబీకులందరినీ కూడా ఒక రక్షణలోకి, ఒక రక్షణ, ఒక సేఫ్ ప్లేస్లోకి, సేఫ్ జర్నీని ఈ తల్లి కలుగ చేసినట్లుగా తెలుస్తున్నది. ఈ దినము నీవు ఒకవేళ కృంగిపోతున్నావా, ఒకవేళ బాధపడిపోతున్నావా,
నా ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ లేదని నువ్వు అనుకున్నావా? గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్టర్. ఆయనే మనల్ని రక్షించువాడై ఉన్నాడు. ఈ యొక్క స్త్రీ, ఈ యొక్క 10 మంది స్త్రీలు ఏ విధంగా అయితే ఒక ఉన్నతమైన పేరును పొందుకున్నారో, ఒక అవ్వమ్మ ద్వారా వచ్చిన శాపంగా ఉండకోకుండా ఒక విశ్వాస నమ్మకమైన పరిపక్వతలోకి సారముత మొదలైనటువంటి ఆ యొక్క స్త్రీ, ఆ మహిళ యొక్క జీవితం నుండి ఈ మిగతా 9 మంది యొక్క జీవితాన్ని మనం ఏ విధంగా చూస్తున్నామో అప్పుడు ఉన్నప్పుడు నేను అంటాను, నీ జీవితము ఎలా ఉంటుందో తెలుసా? సామెతల గ్రంథం 31 అధ్యాయము 10వ వచనం నుండి 31వ వచనంలా నీ జీవితం మారిపోతుంది. నీ జీవితం ఒక రమ్యంగా మారిపోతుంది. నీ జీవితం ఒక ఆనందదాయకంగా మారిపోతుంది. ఎలా తెలుసా? నీ బిడ్డలు నిన్ను నీ భర్త, నీ బిడ్డలు నిన్ను ధన్యులందరూ, నీ వంటి భార్య లేదు అని నీ భర్త నేను పోగొడతాడు. దేవుడికి ఇష్టమైనటువంటి ఒక తల్లిగా, ఒక స్త్రీగా నువ్వు మార్చబడతావు. అటువంటి దేవుని చేత కొనియాడబడేటువంటి పాత్రలు ఏ విధంగా అయితే ఇప్పుడు చెప్పబడినటువంటి తల్లులందరినీ మనం చూస్తున్నామో నీ జీవితం కూడా అలా మార్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నా తల్లి, నా సహోదరి ఇద్దరు నిరుత్సాహపడుకోకుండా యేసు వైపు చూస్తూ నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించు. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించు వాళ్ళని యేసు వైపు చూచుచు నీ ముందు ఉంచబడిన పరుగు పందెం వైపు విశ్వాసంతో వెళ్ళినప్పుడు ప్రతి వాణిని కూడా నీకు అనుకూలంగా మార్చగలడు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చగలడు. విరిగి నలిగి ఉన్నటువంటి జీవితాన్ని మధురంగా మార్చగలడు. ఇదిగో గచ్చపొదల లాంటి జీవితాన్ని ఒక మధురమైనటువంటి ఒక సాఫీగా సాగేటువంటి జీవితంగా దేవుడు మార్చగలడు. అటువంటి మహా గొప్ప కృపా భాగ్యత దేవుడు మనందరి జీవితాల్లో, ప్రాముఖ్యంగా ఈ మహిళా దినోత్సవం రోజున ప్రతి ఒక్క తల్లి జీవితంలో దేవుడు అటువంటి బాధ్యత అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ పరిశుద్ధ దినం నాయన ప్రతి ఒక్క తల్లిని బట్టి, ప్రతి ఒక్క మహిళను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మహిళా దినోత్సవం రోజున తండ్రి పరిశుద్ధ లేఖన గ్రంథంలో తండ్రి మా ఆదిమ తల్లి అయితే శాపాన్ని తీసుకొచ్చింది. ఆ శాపంగా ఉంచుకోకుండా విశ్వాసంగా, నమ్మకంగా నాయన సాక్ష్యం కలిగినటువంటి తల్లుల్ని కొంతమందిని మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. వాక్యం వింటున్నటువంటి ప్రతి వారి జీవితంలో, ప్రతి తల్లి జీవితంలో కూడా ప్రభా ఒక సాక్షార్థమైనటువంటి జీవితం జీవించినట్లుగా సహాయం దయచేయండి. ప్రతి తల్లికి, ప్రతి మహిళకి కూడా మంచి ఆయురారోగ్యాలు దయచేయండి. సంవత్సరము మొదలుకు సంవత్సరాంతం వరకు మీ కృపాక్షేమంతో ప్రతి బిడ్డని, ప్రతి స్త్రీని, ప్రతి మహిళను మీరు నడిపించమని, మీ మహిమ కొరకు వారిని వాడుకోమని, అయ్యా మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని 30 60 100 ఫలింపచేయమని, అభాగ్యుడైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి నేను కూడా నేర్చుకోవాల్సినటువంటి పాఠాలను నాకు నేర్పినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, మీ రాకడ ఆలస్యమైతే మరొక తరుణం మా జీవితాన్ని అనుగ్రహించి తండ్రి మిమ్మల్ని స్తుతించి మహింపరిచి గణపరిచే కృపా భాగ్యత దయచేయమని మీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని అందరినీ కూడా అప్పగించుకుంటూ యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడయుండి ప్రత్యేకంగా ప్రతి మహిళకు దేవుడే ఒక సాక్షార్థమైనటువంటి గొప్ప సాక్ష్యం వారి జీవితంలో ఉంచినట్లుగా సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది నా ప్రియ సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి దేవుని యొక్క వాక్యము ఈ ప్రపంచ మహిళా దినోత్సవం రోజున పంచుకోవటానికి దేవుడు నన్ను కూడా సజీవ లెక్కలో ఉంచి ప్రతి తల్లిని గురించి, ప్రతి ఒక్క మహిళని గురించి కొన్ని ఒక లెసన్స్, ఒక పాఠంలో నేను కూడా నేర్చుకోవటానికి నాకు కూడా దేవుడు ఇచ్చిన్నాడు. మంచిది. మీ గురించి మా అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నాం. మా గురించి, మా పరిచయాల గురించి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి ఈ ప్రపంచ మహిళా దినోత్సవం రోజున ప్రతి మహిళకు కూడా ఒక కుమారుడిగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక తోబుట్టుగా శిరస్సు వంచి మరొకసారి మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ దగ్గర నుండి సెలవు తీసుకుంటున్న మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.